ఈ రోజు మా అక్కని టెట్ ఎగ్జామినేషన్‌కి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంక నేను ఎంత చలి పెడుతున్నా సరే పట్టించుకోకుండా డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టి మరి శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజ్‌కి అయితే తీసుకొని వెళ్ళాను. ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఎగ్జామ్ రాసేవాళ్ళు తప్ప కనమోళ్ళు ఎవరు ఉండకూడదంట. ఇంక నేనైతే బయటకొచ్చేసాను. నిజంగా ఏ ఎగ్జామ్‌కెళ్ళినా సరే టైంకి అక్కడ ఉండాలి. అందుకని నేను తెల్లారకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర మా అక్కని డ్రాప్ చేసేసాను. ఒకసారి మా గోదావరి మైండ్ సెట్‌ని చూడండి, ట్రాక్టర్‌ని ఎలా మార్చేశారో. ఆ తర్వాత నేనైతే కొంచెం నేచర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళాను. ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న చోటుని పక్కకి గోడౌన్ టైప్ ఒకటుంది. అక్కడికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఎంతసేపని అలా కూర్చుంటాను చెప్పండి. కూర్చొని బోర్ కొట్టింది. తర్వాత బండి తీసుకొని ఏదైనా తిందామని మా ఫ్రెండ్ గాడు శ్రీనివాస కాలేజే. ఆడిని ఫోన్ చేసి ఇటు సైడ్ ఫేమస్ ఏంట్రా అని అడిగాను. ఆడేమో నాకేమీ తెలీదు అంటున్నాడు. ఇంక నాకు ఇక్కడైతే ఒక హోటల్ కనిపించింది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాను. ఇంక నేను ఆ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు ఏం టిఫిన్ ఉందని అడిగాను. తాతయ్య గారు అయితే ఇడ్లీ, రొట్టు, బజ్జీ ఉందన్నారు. నాకైతే రొట్టె ఇష్టం. తాతయ్య గారు ఓ ప్లేట్ రొట్టె ఇవ్వండి అన్నాను. ఇచ్చారు. తాతయ్య గారు అయితే చాలా కూల్‌గా ఉన్నారు. ఏదో సరదాగా మాటలో మాట కలుపుదామని మాట కలిపాను. సరే. హోటల్ పేరు. దేవి గణేష్. నేనైతే ఇప్పటికే ఆకలి ఆపుకోలేకపోతున్నాను. ఇంకో రొట్టె ముక్క తీసుకొని 2 చెట్లలో మిక్స్ కొట్టి నోట్లో పెడితే ఉంది మరి చాలా బాగుంది. మా గోదావరోళ్ళకైతే బాగా భక్తి ఎక్కువ. ఎప్పుడు దేవుళ్ళకి పూజలు చేస్తానే ఉంటారు. ఇంక నేను నా టిఫిన్ కంప్లీట్ చేసి తాతయ్య గారికి బాయ్ బాయ్ చెప్పుకొని నా బ్యాగ్ భుజాన్నేసుకొని అయితే వెళ్ళిపోయాను. ఇంక మా సిస్టర్ వచ్చాక ఇంటికెళ్ళే దారిలో బాదంగిరి బాటిల్ తీసుకొని నోట్లో ఏసేసాను. మీరు ఫాలో కొడితే నెక్స్ట్ వ్లాగ్‌తో కలుస్తా. ఇట్లు మీ ఆటగాడు.